హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయిలోని సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని ఒక 3 వరకు ఉల్లిపాయలు వేస్తున్నాను, అలాగే 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మటన్ వచ్చి ఒక 1/2 కేజీ మటన్. ఇందులోని ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని కొంచెంసేపు బాగా మగ్గించిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇది కూరకు మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది కూడా వేసుకొని వేపుకున్నాక ఇందులోనే ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం వేసి మూత పెట్టి కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కూరకు సరిపడా వాటర్ యాడ్ చేశాను. దీంట్లో నేను ఇంట్లోనే చేసుకునే మసాలా వేసాను. ఎవరికైనా కావాలంటే మసాలా ఎలా చేయాలనేది వీడియో పెడతాను. ఇది ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. చాలా సింపుల్ అండి. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి. థ్యాంక్ యూ.